రోడ్డు మీద పోతుంటే గుంతలు ఎన్ని ఉంటాయో వింత మనుషులు కూడా గంతగనంగా అనిపిస్తుంటారు. బండ్లను అడ్డదిడ్డం పోనిచ్చి మందికి గండాలు తెచ్చేది కొందరైతే రాంగ్ రూట్లో వచ్చి నడి రోడ్ల మీద ఆగం నడుపుకుంటా ఉల్టా రువాబ్ చేసేది ఇంకొందరు. పార్కింగ్ పెట్టిన బండ్ల మీద పిట్టెలు వాలి రెట్టెలు వేసినట్టే కార్ల మీద సొట్టలు పడేటట్టు ఎక్కి గిడొక్కడు ఎట్లా బెదిరిస్తున్నాడో చూడురి. దెబ్బ తగులుతుందన్నా పక్కకెళ్ళు పక్కకెళ్ళన్నా. రోడ్ల మీద పోతుంటే రోతగాళ్ళు మస్తు మంది కనబడుతుంటారు. అసంటోడే వీడు కూడా సుడూరి చెట్టు కొమ్మల మీద కొండెంగి ఎక్కినట్టే బానెట్ మీద ఎక్కిండు బద్మాషోడు. ఎట్లా బెదిరిస్తున్నాడు ఇంకా కారోళ్ళను. పక్కకెళ్ళన్నా, ఎందుకు ఓపెన్ చేయాలి? పక్కకెళ్ళు కన్నా. కన్నా అమ్ముండి కన్నా, వాడు ఏదో చేసేలాగా ఉన్నాడు. ఎందుకన్నా దెబ్బ తగులుతుంది? పక్కకెళ్ళన్నా. కార్లు ఉన్న వాళ్ళంతా వాడట్లే ఎక్కే వరకు గదగద వనకబట్టిరుగా. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు పక్కకెళ్ళన్నా పక్కకెళ్ళన్నా. కారన్న మర్యాదస్తుడు ఉన్నట్టున్నాడు కాబట్టి దిగు బ్రదర్ అని నిదానంగా చెప్తున్నాడు. అదే ఇంకోళ్ళు అయితేనా ఆడదానే వాని మూతి పనులు రాలగొడుతుంటే కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టేటోళ్ళు. వీళ్ళు ఇట్లా భయపడ్డట్టు చేసే వరకు హెచ్చిడిగాడు ఇంకింత రెచ్చిపోబట్టిండు. హైదరాబాద్ మూసాపేట మెయిన్ రోడ్డు మీద అయింది కథ. కారు మీద కొండంగా లెక్క ఎక్కినోడు పూటుగా గంజాయి కొట్టున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో వానికే సోయలేనంత రిమాలున్నాడు. తొవ్వెంట పోయే కొంతమంది వచ్చి దిగురాబాయి దిగని కారు మీదకి వెళ్ళి దించిరు. ఇక కారు వాళ్ళు అమ్మాయి అని వెళ్ళిపోయారు ఆడికించి. వాడే కారుకు అడ్డం వచ్చిండు, కారు మీదకి ఎక్కిండు, కారోళ్ళనే బెదిరిస్తున్నాడు. పెంట మీదనే రాయేస్తే మన మీదనే చిల్లుతుందని కారోళ్ళు వాని జోలికి పోలేదు. ఇక కొద్దిగా ఇగో ఉన్నోళ్ళ జోలికి పోయినా ఈ పాటికి వాని ఈపు పచ్చిపులుసు అయ్యేదని కూడా పోయిరుగా అట్లకెళ్ళి పోయేటోళ్ళు. పక్కకెళ్ళన్నా, దెబ్బ తగులుతుంది.